భారతదేశం పేద దేశం కాదని, సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉండడం వల్ల పేదలింకా పేదలవుతున్నారు, ధనికులింకా ధనికులవుతున్నారు అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. అయితే అది కేవలం డైలాగ్ మాత్రమే కాదని, దేశ పరిస్థితులు అలాగే ఉన్నాయని సమాజంపై కాస్త అవగాహన ఉన్నా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టింది ఓ సంస్థ. 40% సంపద కేవలం 1% మంది చేతిలో ఉంది అంటూ భారతదేశ అసమానతలపై కుండబద్దలు కొట్టింది. దేశంలోని కొద్ది మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమవుతూ నానాటికి అది మరింత వృద్ధి చెందుతోంది. ఫలితంగా ఆదాయ అసమానతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ విషయం తాజాగా మరో అధ్యయనంలో స్పష్టమైంది. 2022-23 సంవత్సరంలో అగ్రశ్రేణిలోని 1% మంది సంపన్నుల ఆదాయం సంపద వరుసగా 22.6%కి 40.1%కి ఎగబాకిందని ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1922 to 1923 ది రైజ్ ఆఫ్ బెలైనీ రాజ్ పేరుతో వెల్లడైన వర్కింగ్ పేపర్ తెలిపింది. థామస్ పికెట్టి, లుకాస్ చాన్సెల్, నితిన్ కుమార్ భారతి ఈ నివేదికను రూపొందించారు. 2022-2023 నాటి అగ్రశ్రేణి 1% సంపన్నుల ఆదాయం సంపద చారిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉన్నాయని పేపర్ పేర్కొంది. ఆదాయ వాటాలో ప్రపంచంలో అత్యధికం కాగా ఈ విషయంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాను కూడా అధిగమించినట్టు తెలిపింది. భారత్ ప్రస్తుతం బ్రిటిష్ రాజు కన్నా ఎక్కువ అసమానత్వంతో ఉందని పేర్కొంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1980 ప్రారంభం వరకు ఈ అసమానత్వం తగ్గింది. అయితే 2000 తర్వాతి నుంచి ఇది వేగంగా పెరిగింది. 1922లో దేశంలోని అగ్రస్థాయి 1% సంపన్నుల ఆదాయం వాటా 13% ఉండేదని వర్కింగ్ పేపర్ తెలిపింది. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తరువాత సంపన్నుల ఆదాయం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కాగా 2022-23లో దేశంలోని 167 సంపన్న కుటుంబాల నికర సంపదపై 2% సూపర్ ట్యాక్స్ విధించి ఉంటే జాతీయ ఆదాయంలో 0.5% రాబడొచ్చేదని, అది పెట్టుబడులకు దోహదపడేదని నివేదిక సూచించింది. కానీ అలాంటిదేం జరగకపోవడం వల్ల రోజువారీ ఖర్చు రూపాయి పెరిగినా పేదల నెత్తిన పిడుగుబడినంత పనవుతుందని నిపుణులు భావిస్తున్నా కొద్దిమంది చేతిలో సంపద దేశ ప్రగతికి ప్రమాదమని, అందరికీ సంపాదించే మార్గాలు ప్రభుత్వాలు చూపించాలని సూచిస్తున్నారు.